మీరు ఇంజనీరింగ్ చేశారా? జాబ్స్ కోసం సెర్చ్ చేస్తున్నారా? 3600 మందికి పైగా స్టూడెంట్స్ కి జాబ్స్ వచ్చేలా చేసిన కోడ్ జ్ఞాన్ 100 డేస్ సాఫ్ట్వేర్ కోర్స్ లో జాయిన్ అవ్వండి. మీ కెరియర్ ని బిల్డ్ చేసుకోండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. పిల్లలకు ఒక ఎక్స్ట్రా యాక్టివిటీ కానీ, ఎక్స్ట్రా కరికులం యాక్టివిటీ కానీ, అండ్ తర్వాత లాట్ మోర్ ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటాం యాజ్ ఎ పేరెంట్స్గా. అంటే ఏదో ఒకటి నేర్చుకొని మన పిల్లవాడు చాలా మంచిగా, బ్రైటర్గా, షార్ప్గా ఎదగాలి తన కెరియర్లో అని చెప్పి. సో వీటన్నిటికీ ఇంట్యూషన్ పవర్ కానీ, మెమరీ టెక్నిక్స్ కానీ చాలా చాలా ఇంపార్టెంట్. సో దీని బేస్ పరంగా మనతో మాట్లాడడానికి రజిత గారు ఉన్నారు. రజిత గారు ద ఫౌండర్ ఆఫ్ మైండ్ మిరాకిల్స్, ఆ ట్రైనర్, ఎడ్యుకేటర్. నమస్తే మేడం. నమస్తే అండి. అసలు మైండ్ మిరాకిల్ అంటే ఏంటి? దీనికంటే ముందు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి. కొన్ని ఇయర్స్ బ్యాక్, థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్ బ్యాక్, మన యోగీస్ కానివ్వండి, సాధుస్ కానివ్వండి, మెడిటేషన్ చేసి వాళ్ళు లైక్ మన యూనివర్స్లో, గెలాక్సీలో మన ఎన్ని ప్లానెట్స్ ఉన్నాయి, గెలాక్సీస్ ఎన్ని ఉన్నాయి, మన డిస్టెన్స్ సన్కి ఎర్త్కి డిస్టెన్స్ ఏంటి, మన హనుమాన్ చాలీసాలో ఇది ప్రూఫ్ ఉంది. దే హ్యావ్ మెన్షన్డ్ ఇట్, ఆ డిస్టెన్స్ ఏంటి అనేది. సో ఆ టైంలో వాళ్ళకి ఎలా తెలుసు? అది మిస్టరీయే. మిస్టరీ అని అంటే ఓకే, మెడిటేషన్ నుంచి వాళ్ళు చూసారు అని, బట్ దెర్ ఇస్ నో ప్రాపర్ ఎక్స్ప్లెనేషన్ ఫర్ దాట్. రైట్. అండ్ ఈజిప్ట్లో పిరమిడ్స్ ఉన్నాయి, అంత పెద్ద పిరమిడ్స్ ఉన్నాయి, దానికి కూడా ప్రాపర్ ఎక్స్ప్లెనేషన్ లేదు. హౌ దే కన్స్ట్రక్టెడ్ అంత పెద్ద పిరమిడ్స్ ఎలా సాధ్యమైంది అనేది ప్రాపర్ ఎక్స్ప్లెనేషన్ లేదు. ఇది ఏంటి అని అంటే, మనం ఈ టైంలో ఏఐ అని చెప్పి, నానో టెక్నాలజీ అని చెప్పి మనం పరిగెడుతున్నాం, కానీ వీఆర్ ఫర్గెటింగ్ అబౌట్ అవర్ ఇన్నర్ పవర్ఫుల్ థింగ్స్, ఇన్నర్ టెక్నాలజీ. వీ హ్యావ్ వెరీ పవర్ఫుల్ ఇన్నర్ టెక్నాలజీ. సో ఈ ఇన్నర్ టెక్నాలజీని బయటకు తీసుకొచ్చేది మైండ్ మిరాకిల్స్ అండి. ఓకే. ఎస్, అండ్ ఇట్ ఈస్ రియలీ అ వండర్ఫుల్ మిరాకిలస్ అండ్ ప్రోగ్రామ్ అని చెప్పొచ్చు, స్పెషలీ ఫర్ కిడ్స్ బిట్వీన్ ద ఏజ్ ఆఫ్ 5 to 15 years. ఎవరైతే ఫస్ట్ క్లాస్ ఉన్నారో, ఎవరైతే 10th క్లాస్లో ఉన్నారో, ఈ గ్యాప్లో ఉన్న పిల్లలందరికీ ఈ ప్రోగ్రామ్ వర్తిస్తుంది. ఓకే. సో ఎస్పెషలీ ఎటువంటి ప్రాబ్లమ్స్కి సొల్యూషన్ అందించారు మేడం మీరు? ప్రాబ్లమ్స్ అని అంటే ఇప్పుడున్న జనరేషన్ పిల్లలకి ఆఫ్టర్ కరోనా చాలామంది పిల్లల్లో వీ కెన్ సీ ఫోకస్ ప్రాబ్లం, కాన్సన్ట్రేషన్, యాంగర్ ఇష్యూస్, ఎంగ్జైటీ, క్రియేటివిటీ లేకపోవడం. సో ఇవన్నీ ఇష్యూస్ ఏదైతే ఉన్నాయో దానికి అన్నిటికీ సొల్యూషన్ ఈజ్ మైండ్ మిరాకిల్స్ ప్రోగ్రామ్ అండి. సో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను వాట్ ఈస్ మైండ్ మిరాకిల్స్ ప్రోగ్రామ్. ఈ ప్రోగ్రాంలో మనం ఏం చేస్తామని అంటే, వాళ్ళకి 2 hours సెషన్ ఉంటుంది. ఆ 2 hours సెషన్లో మనం వాళ్ళకి బ్రెయిన్ జిమ్ ఎక్సర్సైజ్ చేపిస్తాము. సో ఇప్పుడు మీరు అనుకోవచ్చు వాట్ ఈస్ బ్రెయిన్ జిమ్ ఎక్సర్సైజ్. సో ఐ విల్ టెల్ యూ టు డూ వన్ థింగ్. మీరు ఒకటి చేయండి, నేను చేసింది. దిస్ ఈస్ రైట్. ఓకే. ఓకే. నౌ దిస్ ఈస్ లెఫ్ట్. ఓకే. చేస్తున్నారు కదా, ఇప్పుడు 2 ఒకటేసారి చేయండి. ఒకటి అవుట్, ఒకటి ఇన్. నాట్ ఈజీ అండ్ టఫ్ అని కాదు, ప్రాక్టీస్ తోటే వచ్చేస్తుంది. ఓకే. సో దీంట్లో లాజిక్ ఏంటి అని అంటే, మనకి రైట్ సైడ్ ఆఫ్ ద బాడీ ఈజ్ కనెక్టెడ్ టు ద లెఫ్ట్ బ్రెయిన్ సైడ్, అండ్ లెఫ్ట్ సైడ్ ఆఫ్ ద బాడీ ఈజ్ కనెక్టెడ్ టు ద రైట్ సైడ్ ఆఫ్ ది బ్రెయిన్. సో ఇప్పుడు నేను ఒక రైట్ హ్యాండెడ్ పర్సన్ని. ఇప్పుడు నేను ఏం చేస్తాను, నా ప్రతి వర్క్ అనేది నేను రైట్ సైడ్ నుంచి చేస్తాను. సో మై లెఫ్ట్ బ్రెయిన్ డామినెంట్గా ఉంటుంది. సో ఎవరైతే రైట్ హ్యాండెడ్స్ ఉంటారో వాళ్ళకి రైట్ బ్రెయిన్ డామినెంట్ ఉంటుంది. సో ఇలా, అండ్ వాట్ ఈస్ దేర్ ఇన్ ద లెఫ్ట్ బ్రెయిన్, మనకి లాజికల్ ఉంటుంది అండ్ లాంగ్వేజెస్ ఉంటాయి. అండ్ వాట్ ఈస్ దేర్ ఇన్ ద రైట్ బ్రెయిన్, క్రియేటివిటీ కార్నర్ ఉంటుంది. సో ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం ఒక పర్సన్ ఒక్క సైడ్ ఆఫ్ ది బ్రెయిన్ మ్యాక్సిమంగా యూజ్ చేస్తాడు. మీన్స్ దాట్ మనం ఒక మ్యాక్సిమం పొటెన్షియల్ ఆఫ్ ది బ్రెయిన్ యూజ్ చేయలేకపోతున్నాము. సో ఈ ప్రోగ్రామ్ వల్ల వీఆర్ డూయింగ్ సమ్ బ్రెయిన్ జిమ్ ఎక్సర్సైజ్. ఇప్పుడు నేను మీకు ఏదైతే చెప్పానో, వాట్ ఐఎమ్ డూయింగ్, ఇది ఒక డిఫరెంట్ యాక్టివిటీ, ఇది ఒక డిఫరెంట్ యాక్టివిటీ. రెండు చేయడం వల్ల ఐఎమ్ యూజింగ్ 2 sides ఆఫ్ ది బ్రెయిన్ ఎట్ ద సేమ్ టైం. రైట్. సో దీనివల్ల మనకి ఇక్కడ యాక్టివేషన్ అనేది జరుగుతుంది. ఎప్పుడైతే యాక్టివేషన్ అనేది జరుగుతుందో చైల్డ్లో, అప్పుడు వాళ్ళకి సెన్సెస్ అనేది సూపర్ స్ట్రాంగ్ అవుతాయి. సెన్సెస్ అంటే ఇప్పుడు మనకి 5 senses ఉంటాయి: స్మెల్, టేస్ట్, హియర్, సీ అండ్ టచ్. సో ఈ 5 senses అనేది సూపర్ యాక్టివేట్ అవుతాయి. అంటే ఇప్పుడు పిల్లలకి నేను బ్లైండ్ ఫోల్డ్ చేశాను, కళ్ళకి గంతలు కట్టాను అనుకోండి. సో వాట్ ద చైల్డ్ విల్ డూ, చైల్డ్ విల్ స్మెల్ ఇట్. నేను ఒక కార్డ్ ఇచ్చాను అనుకోండి, ద చైల్డ్ విల్ స్మెల్ ఇట్. హీ విల్ ఫీల్ టు ద స్కిన్కి ఫీల్ అవుతాడు. ఇలా ట్యాప్ చేస్తాడు, ఇక్కడ పైన పెట్టుకుంటాడు. ఆటోమేటిక్గా వాళ్ళకి బ్రెయిన్లో ఒక ఇమేజ్ ఫార్మేషన్ అవుతుంది, ఇది ఈ పిక్చర్, ఇది ఈ కలర్, ఇది ఇలా ఉంది అని. అండ్ వాళ్ళు చెప్తారు, వాళ్ళు చూడకుండా చదవగలుగుతారు కూడా. హౌ దిస్ హ్యాపెన్స్, బికాజ్ వాళ్ళ సెన్సెస్ అనేది సూపర్ యాక్టివేట్ అయ్యాయి. సో ఎప్పుడైతే ఒక పర్సన్ సూపర్ యాక్టివేట్ అవుతాయో సెన్సెస్,
వాళ్ళకి ఇంట్యూషన్ పవర్ నౌడేస్ వెరీ ఇంపార్టెంట్. ఇంట్యూషన్ పవర్ అనేది పెరుగుతుంది, క్రియేటివిటీ స్కిల్స్ పెరుగుతాయి, ఫోకస్, కాన్సన్ట్రేషన్, థింకింగ్ ఎబిలిటీ, క్రియేటివిటీ, వాట్ నాట్. అంటే మీన్స్ మన పిల్లలకి ఒక గిఫ్ట్ ఇవ్వడమే అనమాట. ద బెస్ట్ గిఫ్ట్ ఎవర్ అనుకోవచ్చు ఒక ప్రోగ్రామ్. ఈ ప్రోగ్రామ్ మనం పిల్లలకి చేపిస్తే కనుక ఓకే, ఇట్స్ అ వెరీ వండర్ఫుల్ ప్రోగ్రామ్. అంటే స్టార్టింగ్లో అసలు పేరెంట్స్కి బిలీవ్ కాదు హౌ ఇట్ ఈస్ పాసిబుల్, హౌ ద చైల్డ్ ఈస్ రీడింగ్. ఇప్పుడు కేస్ స్టడీ లాగా ఒక చైల్డ్ అండి, ఇప్పుడు సిన్స్ 10 years ఐఎమ్ డూయింగ్ దిస్. 2015లో స్టార్ట్ చేశాను. ఓకే, ఒక అమ్మాయి మనకి 2017లో జాయిన్ అయింది 6th క్లాస్లో. మదర్ కంప్లైంట్ ఏంటి అని అంటే లైక్ ఫోకస్ ఉండదు, కాన్సన్ట్రేషన్ ఉండదు, రీడింగ్ ప్రాపర్గా చేయలేకపోతుంది, సెంటెన్సెస్ ఫార్మేషన్ సరిగా రాదు. సో సొల్యూషన్ దొరుకుతుందా అని అడిగింది అనమాట. ఇది ఒకటే కాదండి, యూ విల్ గెట్ మెనీ సొల్యూషన్స్ ఫర్ ఇట్. ఖచ్చితంగా మీరు జాయిన్ కండి అని చెప్పాను. నౌ షీఈస్ ఇన్ టు డిగ్రీ ఫస్ట్ ఇయర్ అనమాట. షీఈస్ డూయింగ్ BBA నౌ. తనకి నా దగ్గర జాయిన్ అయినప్పుడు తన పర్సంటేజ్ వచ్చేసి 50s ఉండేవి. నౌ షీ ఆన్ ద 10th board ICSEలో షీ సెక్యూర్డ్ 90+% అండి. ఓ గ్రేట్. ICSE బోర్డులో 90+% ఇస్ నాట్ ఈజీ. ఇప్పుడు కూడా తను ఏమంటది, వాట్ ఎవర్ స్టూడెంట్ నేమ్ ఇస్ పలక్, సో వాట్ ఎవర్ పలక్ ఇస్ నౌ బికాస్ ఆఫ్ యూ ఓన్లీ అని లైక్ షీ విల్ లైక్ అడ్మైర్ మీ లైక్ ఎనీథింగ్ అని చెప్పొచ్చు. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు రీసెంట్గా జాయిన్ అయింది ఒక అమ్మాయి. షీఈ్ 2nd class అమ్మాయి అన్నమాట. మదర్ ఎలా అంటే కొంచెం స్కెప్టికల్, అంటే లైక్ చిన్న అమ్మాయి చేయగలుగుతుందో లేదో, తనకి రీడింగ్ ఫోనిక్స్ ఇష్యూస్ ఉన్నాయి, పలకడం సరిగా రావట్లేదు, జాయిన్ చేయాలా వద్దా అని షీ వాజ్ హ్యావింగ్ ఎ డౌట్. ఖచ్చితంగా జాయిన్ చేయండి అని చెప్పాను. ఫ్రమ్ ది 2nd class ఇట్ సెల్ఫ్ తను బ్లైండ్ ఫోల్ రీడింగ్ మొత్తం చేసేస్తుంది తను. అండ్ తన ఇంట్యూషన్ పవర్ కూడా చాలా పెరిగిపోయింది. అండ్ నౌ షీఈస్ ఏబుల్ టు రీడ్ ప్రాపర్లీ. మదర్ కూడా లైక్ షీఈస్ వెరీ వెరీ హ్యాపీ ఫర్ దాట్. మ్యామ్, ఇది స్పెషల్ చైల్డ్ కూడా యూస్ఫుల్ అవుతుందా? ష్యూర్ అండి, 100% యూజ్ అవుతుంది. అంటే లైక్ డిస్లెక్సియా కిడ్ అనుకోండి, ఆటిస్టిక్ కిడ్ అనుకోండి, వాళ్ళకి ఏంటి అని అంటే ఫోకస్ ఇష్యూస్ ఉంటాయి, రీడింగ్ ఇష్యూస్ ఉంటాయి, కొందరు హైపర్ యాక్టివ్ కూడా ఉంటారు. సో అవన్నీ కూడా ఈ ప్రోగ్రామ్ వల్ల వాళ్ళకి హైపర్ యాక్టివ్నెస్ ఉంటే తగ్గిపోతుంది, ఫోకస్ పెరుగుతుంది, రీడింగ్ స్కిల్స్ అయితే 100% పెరుగుతాయండి, విచ్ ఇస్ ద మెయిన్ ప్రాబ్లమ్ ఇన్ ఆటిస్టిక్ చిల్డ్రన్. ఓకే, స్పీచ్ ఇంపైర్మెంట్ ఉంటుంది వాళ్ళకి, మెమరీ లైక్ ప్రాబ్లం ఉంటుంది వాళ్ళకి. సో మెమరీ ప్రాబ్లం కూడా చాలా, వాళ్ళకి మెమరీ కాన్సన్ట్రేషన్ కూడా పెరుగుతుంది వాళ్ళకి. సో ఈ ప్రోగ్రామ్కి చాలా మంది ఇంట్రెస్టెడ్ అయి ఉన్నారు మ్యామ్, మరి జాయిన్ అవ్వాలంటే ఎలా? మీరు జాయిన్ అవ్వాలి అంటే కింద నెంబర్ ఏదైతే స్క్రోల్ అవుతుందో దానికి కాల్ చేయండి, అన్ని డీటెయిల్స్ వాళ్ళు చెప్తారండి. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ వెరీ మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.